తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణలో మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. చలి సాధారణంగా ఉందని, వర్షాలతో వీచే చల్లగాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ ఏం చెప్తోందో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత 2 రోజులుగా ముసురు వాతావరణమే ఉంటుంది. ఇక నిన్నటి నుంచి అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడా మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న 2 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగితే అనేది ప్రస్తుతం చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి సరాసరి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగడం వల్ల మనకి రాష్ట్రం మీద కనుక చూసుకుంటే సౌత్ ఈస్టర్లీ విండ్స్ అలాగే మనకి తూర్పు గాలులు అనేవి కూడా రాష్ట్రం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి తేమ కూడా ఈ యొక్క వాతావరణానికి దోహదపడడం వల్ల మనకి నిన్న కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి వర్షం అనేది నమోదవడం జరిగింది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఉంది. మార్నింగ్ సర్వసాధారణంగా శీతల గాలుల కాలంలో చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకి సర్వసాధారణంగా ఒక పొగమంచు లాంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ డే ప్రోగ్రెస్కి వచ్చేసరికి ఈ పొగమంచు కాస్త నెమ్మదిగా క్రమేపీ తగ్గుతూ తర్వాత ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణమే మార్నింగ్ నుంచి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అలాగే ఈవినింగ్ కూడా చూసుకున్నట్లయితే నగర శివారులో కనుక చూసుకున్నట్లయితే కొంచెం పొగమారినటువంటి వాతావరణం అనేది ఉంటుంది. కానీ రేపటికి కూడా మనకి ఇట్లాంటి తేలికపాటి వర్షాలు అనేవి కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము బలహీనపడినట్లుగా కూడా చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇది ఏ విధంగా మారబోతుంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం కూడా ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. రేపు కూడా మనకి ఉత్తర తెలంగాణలో ఎక్కువ వర్షం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వర్ష సూచనలు కూడా తేలికపాటి వర్షం అనేది ఉంటుంది. కాబట్టి ఈ తేలికపాటి వర్షానికి మనం అయితే ఇప్పటికీ సోఫర్ హెచ్చరికలు అనేవి ఏమీ జారీ చేయలేదు. దీనివల్ల మనకి అలాగే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత శీతల గాలుల ప్రభావం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా సాధారణం కంటే కూడా ఎక్కువగా పెరగడం వల్ల గణనీయమైనటువంటి పెరుగుదల వల్ల మనకి ఈ శీతల గాలుల ప్రభావం కూడా తగ్గి ఈవెన్ దో మనకి ఈ మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంచెం చలి అనేది ఉంటుంది. అలాగే తీవ్రమైన చలి అనేది మనకి కనిపించినప్పటికీ కూడా చల్లటి వాతావరణం అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చలి తీవ్రత అనేది మనకు చాలా వరకు తగ్గింది. రానున్న రోజుల్లో కూడా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉంది కనిష్ట ఉష్ణోగ్రతలను చెప్పారు. అయితే ఉదయం సమయంలో ఎక్కడెక్కడ మనకు పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం పూట మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో మనకి ఎక్కువ పొగమంచు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే నగర శివారులో కూడా కొంచెం పొగమంచు వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే ఈ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ మనకి పొగమంచు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా చూసుకుంటే మనకి గ్రీనరీ కానీ తర్వాత సరస్సులు కానీ నదులు ఎక్కడైతే మనకి ఉంటాయో అక్కడ కూడా పొగమంచు అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా క్రమేపీ రోజు గడిచే కొద్దీ కూడా ఈ యొక్క పొగమంచు యొక్క ప్రభావం కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇక పగటిపూట రాత్రి సమయంలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? పగటిపూట కానీ రాత్రిపూట కూడా చూసుకున్నట్లయితే ఈ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రానున్న 5 రోజులు కూడా ఫస్ట్ 2 రోజులు ఈ రోజు రేపు కూడా కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తర్వాత మనకి పొడిబారినటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఈ పొడిబారిన వాతావరణంలో కూడా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే కొంచెం హెచ్చుగానే నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి శీతలగాలుల ప్రభావం కూడా కొంచెం తగ్గిద్దని చెప్పుకోవచ్చు. సో వర్షాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ తూర్పు జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం, అలాగే మహబూబ్ నగర్, భద్రాచలం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, హనుమకొండ ఈ యొక్క జిల్లాలకు మాత్రం కొంచెం తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అయితే ఉంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటికి కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా రేపు కూడా తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇందుకు సంబంధించి రైతులకు ఎటువంటి సూచనలు జారీ చేయడం జరిగింది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షమే కాబట్టి ప్రస్తుతం ఏదైతే పంట కోసి వరి అయితే ఉందో వాటిని జాగ్రత్తగా కప్పుకోవాలి. అట్లాగే చూసుకుంటే ఈరోజు రేపు కూడా ఈ యొక్క మనకి వర్ష సూచన అంటే తేలికపాటి వర్షం అయితే ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పంట కోసినట్లయితే వాటిని సరైన రీతిలో స్టోర్ చేసుకోవడం కూడా చేయాలనేసి సూచించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ముసురు వాతావరణం అయితే కనిపిస్తోంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీంతో పాటు చలి తీవ్రత కూడా తగ్గి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.